హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ ఇంట్ డేటా టైప్ అండ్ దాంట్లో ఉండేటటువంటి ఆ నంబర్ కన్వర్షన్స్ మీద ఒక అసైన్మెంట్ చేశాం కదా. సో ఈరోజు మనం బూల్ డేటా టైప్ ఏదైతే బులియన్ డేటా టైప్ ఉంటుందో దానికి సంబంధించి మనం ఒక చిన్న అసైన్మెంట్ చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరిగింది. వీటి యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది ప్రెడిక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని మీరు ప్రాక్టికల్గా కూడా చెక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఎలా వస్తుంది రిజల్ట్ అన్నది మనం ప్రెడిక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఇది మనం తీసుకుంటే ట్రూ ప్లస్ ట్రూ. ఓకే, యాక్చువల్గా బులియన్ అంటే ఓన్లీ ట్రూ ఫాల్సే కదా. సో ట్రూ ప్లస్ ట్రూ చేస్తే మనకి ఏమొస్తుంది అని చెప్పి. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే అండి, సో ట్రూ అని ఇచ్చామనుకోండి. ఓకే, సో మనం ట్రూ అని ఇచ్చాము అని అంటే ఎప్పుడైనా ట్రూ మీద ఫాల్స్ మీద బులియన్ మీద మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ లాంటివి పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సో సిస్టమ్ ట్రూని 1గా కన్సిడర్ చేస్తుంది, అలాగే ఫాల్స్ ఏదైతే ఉందో ఫాల్స్ని 0గా కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం వాటితో ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేస్తున్నప్పుడు, సో సింపుల్గా చెప్పాలంటే ట్రూని 1గా కన్సిడర్ చేస్తుంది, ఫాల్స్ని 0గా కన్సిడర్ చేస్తుంది. కాబట్టి మనకేమవుతుంది, సో మనం ట్రూ ప్లస్ ట్రూ అన్నామనుకోండి. సో ట్రూ ప్లస్ ట్రూ అన్నామనుకోండి. సో ట్రూ ప్లస్ ట్రూ అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఎందుకు? ఇక్కడ ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 కాబట్టి. ఓకే, సో అలాగే ట్రూ ప్లస్ ఫాల్స్ అన్నాను అనుకోండి, ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఎందుకు? 1 ప్లస్ 0, ఫాల్స్ అంటే ఎంత? 0. 1 ప్లస్ 0 మనకి 1 కాబట్టి 1 రావడం జరిగింది. అలాగే ఫాల్స్ ప్లస్ ఫాల్స్. ఓకే, సో ఫాల్స్ ప్లస్ ఫాల్స్ ఎంత అని అడిగాను అనుకోండి, ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఎందుకు? ఫాల్స్ అంటే 0 కాబట్టి 0 ప్లస్ 0 0. అర్థమవుతుందా? సో అలాగే మనకి ఇవి చూడండి. సో ఇక్కడ ట్రూ ఇంటూ 5 అంటున్నాం. సో ట్రూ ఇంటూ 5 అంటే ఎంత వస్తుందండి? 5 వస్తుంది. ఎందుకు? ఇక్కడ ట్రూ అంటే ఎంత? 1 ఇంటూ 5 5. ఓకే, సో అలాగే మనకి ఫాల్స్ ఇంటూ 10 ఉందనుకోండి. సో ఫాల్స్ ఇంటూ 10 అంటే 0 ఇంటూ 10 కదా, కాబట్టి 0 వచ్చింది. అదే మనము ట్రూ మైనస్ ఫాల్స్ అన్నామనుకోండి, ఎంత వస్తుంది? ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 కదా, 1 మైనస్ 0 కాబట్టి మనకి 1 రావటం జరుగుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇంకా ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. అంటే ట్రూని 1గా కన్సిడర్ చేయడం, ఫాల్స్ని 0గా కన్సిడర్ చేయడం, దాని ప్రకారం మనం ఆ కరస్పాండింగ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే రైట్. సో అదే మనం ఇవి తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో రివర్స్లో ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని కానీ లేకపోతే ఒక స్ట్రింగ్ని కానీ మనం బులియన్లోకి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పి. ఓకే, సో ఇవి ఎలా వర్క్ అవుతాయో మనం చూద్దాం ఇక్కడ. సో బూల్ ఆఫ్ 0. ఓకే, సో బూల్ ఆఫ్ 0 అన్నప్పుడు సో సిస్టమ్ ఎప్పుడు ఎలా కన్సిడర్ చేస్తుందంటే, సో రివర్స్లో మనం ఏదైనా ఒక నెంబర్ని కానీ లేకపోతే స్ట్రింగ్ని కానీ లేకపోతే ఒక కాంప్లెక్స్ నెంబర్ని కానీ దేన్ని కానీ, ఓకే, సో బులియన్ కాకుండా వేరే ఏదైనా డేటా టైప్ నుండి మనం దాన్ని ఏం చేస్తున్నట్టు, ఇప్పుడు బులియన్లో కన్వర్ట్ చేస్తున్నట్టు. ఓకే, సో 0 ఏదైతే ఉందో ఇంటిజర్ వాల్యూ, దాన్ని బులియన్లో కన్వర్ట్ చేయు, 25ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయు, ఎంటీ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని బులియన్లో కన్వర్ట్ చేయు, పైథాన్ అని స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని బులియన్లో కన్వర్ట్ చేయు అని చెప్పి మనం చెప్తున్నాం. సో దేన్నైనా అదర్ డేటా టైప్ని మనం బులియన్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు అది కేవలం ఓన్లీ 2 రూల్స్ ఫాలో అవుతుందన్నమాట. ఏంటా 2 రూల్స్? సో ఫస్ట్ది వచ్చి అక్కడ ఉండే వాల్యూ అన్నది 0వా నాన్ 0వా, అక్కడ ఉండే వాల్యూ అనేది 0వా నాన్ 0వా. ఓకే, సో అయితే 0 అవుద్ది, 0 కాకుండా వేరే ఏమున్నా కూడా అది నాన్ 0 కిందకి కన్సిడర్ అవుతుంది అనమాట. ఓకే, సో 0 ఉందా లేకపోతే వేరే ఏదైనా ఉందా, 0 కాకుండా వేరే ఏది ఉన్నా అది నాన్ 0. ఓకే, సో ఎప్పుడైతే 0 ఉంటుందో అది దాన్ని బులియన్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఫాల్స్గా కన్సిడర్ చేస్తుంది. 0 తప్ప మిగతా ఏమున్నా కూడా, అక్కడ ఏమున్నా దానికి అనవసరం, మిగతా ఏమున్నా కూడా అది ట్రూగా కన్సిడర్ చేస్తుంది. అర్థమవుతుందా? సో 0 ఉందా, 0 నుండి బులియన్లో కన్వర్ట్ చేసినప్పుడు ఫాల్స్, 0 తప్ప వేరే ఏమున్నా అది నాన్ 0నే, దాన్ని ట్రూగా కన్సిడర్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు చెప్పండి సింపుల్గా, బులియన్ ఆఫ్ 0. సో 0ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో 0 తప్ప రిమైనింగ్ ఏమున్నా ఏమొస్తుంది?
ట్రూ వస్తుంది. ఓకే. సో ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా పైథాన్‌లో మనం ఇలా ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటి అంటే అదొక ఫాల్సీ స్ట్రింగ్ అని. అంటే అక్కడ ఏమీ లేదు. ఓకే. సో ఒక ఫాల్స్ వాల్యూ మనం పంపిస్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఓకే. సో మనకి 0 కాకుండా అక్కడ ఏదైనా వాల్యూ ఉందనుకోండి, 25 పైథానో ఇలా ఏదైనా వాల్యూ ఉంటే అది డిఫరెంట్. అలా కాకుండా మనం 0 కాకుండా ఏదైనా మనం ఒక స్ట్రింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము, కానీ అందులో ఏమి ఇవ్వట్లేదు. అదొక ఎంప్టీ స్ట్రింగ్. జస్ట్ డబుల్ కోట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాము. దాన్ని పైథాన్ ఎలా కన్సిడర్ చేస్తుందంటే అదొక ఫాల్స్ స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఫాల్స్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా రిమైనింగ్ మీరు ఏదైనా తీసుకోండి, అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ట్రూగా మారిపోతుంది. అర్థమైందా? సో ఇలా మనకేంటంటే ఓకే. సో పైథాన్లో మనము బులియన్ టు అదర్ డేటా టైప్స్కి కన్వర్ట్ చేసి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ కన్సిడర్ చేసినప్పుడు అది ఎలా మారుతుంది, అలాగే అదర్ డేటా టైప్స్ నుండి బులియన్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు అది ఎలా కన్సిడర్ చేస్తుంది అనేది మీరు చూశారు కదా. సో ఏ డేటా టైప్ అయినా తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్ 2 + 35J అంటాను. ఓకే. సో బులియన్ ఆఫ్ 2 + 35J అంటాను. ట్రూ వచ్చింది. 2 + 35 2 ఇంటిజర్స్ని యాడ్ చేస్తే ట్రూ వచ్చింది. ఓకే. సో ఒక స్ట్రింగ్ ఇస్తే ట్రూ వచ్చింది, ఒక వాల్యూ ఇస్తే ట్రూ వచ్చింది. సో కేవలం 0 కానీ ఎంప్టీ స్ట్రింగ్ కానీ ఈ 2 కేసుల్లో మాత్రమే మనకి ఫాల్స్ వస్తుంది. రిమైనింగ్ అన్ని కేసులు కూడా నాన్ జీరోగానే కన్సిడర్ అవుతాయి. కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అర్థమైందా? సో ఇలా మనకి బులియన్ డేటా టైప్ అన్నది పైథాన్లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్.